ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతుండేవాడు. అతనికి చిన్న పొలం, 2 ఎద్దులు, ఆశతో నిండిన మనసు. బతుకంతా ఈ నేల మీదే నాన్నా, ఉన్నదంతా ఇదే. రామయ్య ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. ఎద్దులు అకస్మాత్తుగా ఆగిపోతాయి. ఏమైందిరా, ఎందుకు ఆగిపోయారు? రామయ్య మట్టిని తవ్వుతాడు. ఒక బంగారు పెట్టె బయటపడుతుంది. పెట్టె తెరుస్తాడు. లోపల బంగారు నాణేలతో నిండిన పెట్టె మెరుస్తుంది. రామయ్య ఆశ్చర్యంగా, అయ్యో దేవుడా, ఇంత బంగారమా? రామయ్య ఆలోచిస్తాడు. ఇది నాది కాదు, నాది కానిది నాకొద్దు, గ్రామానికిచ్చేస్తా అని గ్రామం వైపు వెళతాడు. ఇవి నావి కావు, ఎవరివో పోయిను కావచ్చు. నీ నిజాయితీకి మెచ్చుకుంటున్నాం రామయ్య. ఈ బంగారం దేవాలయానికిస్తాం. ఆ సంవత్సరం మంచి వర్షాలు పడి పంట బాగా పండుతుంది. రామయ్య తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. మనది కానిది మనం ఎప్పుడూ వాడుకోకూడదు. మనకు చెందినది మనకు ఇస్తాడు దేవుడు. Hi friends, please like, share and subscribe to my A to Z channel.